అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10 సంవత్సరాలు పోరాటం చేశాక ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా తన మార్పును చూపిస్తూ పరిపాలన దిశగా చాలా అద్భుతంగా పరిపాలన చేసుకుంటూ ప్రభుత్వంలో నెంబర్ 1 స్థానానికి, కేంద్ర ప్రభుత్వంలో కూడా అవినీతిపై పోరాటం చేసేవాడు, నీతి కలిగిన నాయకుడిగా నెంబర్ 1 స్థానానికి ఎదిగాడంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి పోరాటం, జనసైనికుల సంయమనం, శక్తి, సామర్థ్యం. ఇది ఎవరు కాదనలేరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, 25 సీట్లు తీసుకుంటున్నాం, ఇది ఇంతటితో పోదు. ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో ప్రతి దగ్గర స్థానిక సంస్థల్లో కానీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రతి దాంట్లో కూడా మన పర్సంటేజ్ ఉంటుంది, ప్రతి నామినేటెడ్ పోస్టులో కూడా మన పర్సంటేజ్ ఉంటుంది అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మూలంగా ప్రతి ఒక్కరూ చాలా సంయమనంతో, చాలా ఓపికగా, ఇష్టం ఉన్నా లేకున్నా జెండా మోస్తూ వేరే వాళ్ళది కూడా బ్రహ్మాండంగా ఎలక్షనీరింగ్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన దిశగా ముందుకు పోతున్నారు. పార్టీలో కొన్ని లుకలుకలు జరుగుతున్నాయి. మరి దీన్ని పట్టించుకుంటున్నారా? ప్రశ్నార్థకం. అర్హులకి పదవులు ఇస్తున్నారా అంటే తెలియదు. ఎవరో ఎలక్షన్స్ ముందర, 6 నెలల ముందర, సంవత్సరం ముందర వచ్చిన వాళ్ళంతా మ్యానిపులేట్ చేసి, మేనేజ్ చేసుకొని కష్టపడి పనిచేసిన ఏ కార్యకర్తకి దక్కనటువంటి పదవుల్ని వాళ్ళు తీసుకొని పోతుంటే ప్రతి క్యాడర్లో, ప్రతి కార్యకర్తలో ఆవేదన ఉంది, కడుపులో విపరీతమైన బాధ ఉంది. అంటే పదవులు కార్యకర్తలకు రాలేదని కాదు, అర్హులకు రాలేదని. ఎవరైతే ఇబ్బందులకు గురి చేసి సునకానందం పొంది సైకోయిజం చూపించారో వాళ్ళకి పదవులు ఇచ్చి పెద్దోళ్ళని చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దాకా ఇది చేరట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఆవేదన, ఆక్రోశమై ఇబ్బంది పడేదాకా రాకూడదనేది మా ఉద్దేశము. నామినేటెడ్ పోస్టులు కానీ, ఇంకోటి కానీ, తెలుగుదేశం వారు ప్రతి దాంట్లో కూడా ప్రాధాన్యత కలిగిన పొజిషన్లో కూర్చొని ముష్టి పడేసినట్టు 1, 2 పడేస్తున్నారు తప్పితే, అది కూడా ఈ జనసేన పార్టీలో ఉండేటటువంటి మ్యానిపులేటెడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు తప్పితే, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఏ ఒక్క పదవి ఇచ్చినట్టుగా ఈ పక్కన దాఖలాలు లేవు. ఇది ఆవేదన, ఆక్రోశంతో కూడినటువంటి ఆవేదన. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనిని బేస్ చేసుకొని మీరు దీనిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పార్టీ కోసం పనిచేయాలా? 11 ఏళ్ళ నుంచి పనిచేసిన మేము వెనకబడిపోయాం. దాని మీద ఆవేదన లేదు మాకు, మీరు ముందున్నారు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఎందుకు? ఇది కరెక్ట్ కాదు. మీరు దీన్ని డిసిప్లిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డిసిప్లిన్ చేయడానికి కోసం వచ్చినటువంటి వేములపాటి అజయ్ గారి మీద విపరీతమైన అబాండాలు వేసి ఏదేదో 2-3 రోజులుగా నాటకీయ పరిణామాలు విపరీతంగా చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి అన్ని వదులుకొని తను ఏదో స్టేజ్ లో ఉండి, ఎంతో స్టేచర్ లో ఉండి కూడా జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలని చెప్పి వచ్చి ఇన్ని మాటలు పడుతూ, ఇన్ని వ్యవహారాలు చేస్తూ పని చేసుకొని పోతున్నారు. మరి మంచో చెడో కొంత ఆగితే తెలుస్తుంది ఆయన ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది. అంతేగాని ఏదో ఒకటి చేసేయాలా, ఆయన ఇరికిచ్చేయాలా, ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలా అనుకుంటే తీరా మన వెనకాల మనం గొయ్యి తీసుకున్నాం అవుతాం తప్పితే ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. ఇది అనవసరపు రాద్ధాంతం తప్పితే ఏదైనా కూడా మనల్ని మనం కించపరుచుకుంటూ ఎదుటి వారి దగ్గర మనం డౌన్ చేసుకోవడం తప్పితే ఎటువంటి ఇది కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. మనం అంతా ఒకటే అని బయటికి చూపిస్తేనే మనకి ఐక్యత ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో జనసేనాని ఎవరైనా వేలు పెట్టి చూపిస్తే వేలు కాదు, చేతులు కూడా తీసేసే పరిస్థితి రావాలి తప్పితే ఎదుటివాడు వేలు చూపించే పరిస్థితి రాకూడదు. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వేములపాటి అజయ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, చేస్తారు కూడా. ఆ నమ్మకం అందరికీ ఉంది. మీరు తొందరపడి మీ యొక్క ఏదైతే రికార్డు ఉందో, పనిచేసిన రికార్డును అనవసరంగా పోగొట్టుకుంటారు తప్పితే, ఇది నా బాధ.
అరే మనతో ఉన్నారు, మనతో పనిచేశారు 11 ఏళ్ళుగా, అనవసరంగా పోగొట్టుకుంటారనే బాధ తప్పితే ఇంకేం లేదు. దయచేసి అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది పెద్ద మనసుతో అందరూ అంగీకరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మనలో మనం మాట్లాడుకుంటూ మనలో మనం కేసులు వేసుకోవడం కాదు. పోతే నామినేటెడ్ పోస్టులు కానీ, కింద స్థాయి పోస్టులు కానీ, కమిటీలు కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేస్తేనే పార్టీకి స్టాండ్ ఉంటుంది. ఆన్ ద సేమ్ టైం క్యాడర్ విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది. ఈ రోజు ప్రతి తెలుగుదేశం నాయకుడి దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళని అడుక్కునే పరిస్థితి ఉంది. అయ్యా మాకు ఈ పని కావాలి, అయ్యా మాకు పోలీస్ స్టేషన్ లో పని ఉంది, అయ్యా మాకు ఎంఆర్ఓ ఆఫీస్ లో పని ఉంది, అడక్క తినే పరిస్థితి ఉంది. జనసేనలో పనిచేసి ఇంకా మాకు ప్రాధాన్యత ఏముంది సార్? మీరు మనసు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మీరు మనసు పెట్టి ఇక్కడ కమిటీలు వేయకపోతే క్యాడర్ విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పటికే ఎవరు పడితే వాళ్ళు పార్టీలో నిబద్ధత లేని వాళ్ళు కూడా పదవులు తీసుకొని దాన్ని ఫ్లెక్సీల కోసం వాడుకుంటారు తప్పితే ప్రజల కోసం కాదు. ఇది పెద్ద మనసుతో మీరు గమనించి దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దయచేసి దీన్ని చేస్తారని కోరుకుంటూ మీ సుధామాధవ్.